వైఎస్ కుటుంబంలో చిచ్చు పెట్టడానికి జరుగుతున్నటువంటి రాజకీయాన్ని 3 దశాబ్దాలుగా చూశారు. రాజశేఖర రెడ్డి గారు బ్రతుకున్న సమయంలోనే జాతీయ పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ లోనే కొంతమంది పెద్ద తలకాయలు ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపి ఆ కుటుంబాన్ని విడదీయాలని చేస్తున్నటువంటి కుట్రలని కడప ప్రజలకేమీ కొత్త కాదు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఇవాళ మీరు ఏదైతే సానుభూతి కోసం మాట్లాడుతున్నారో అదే వివేకానంద రెడ్డి గారు రోజున ఒక మంత్రి పదవి కోసం కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా వైఎస్ బిడ్డలకు వ్యతిరేకంగా ఆ రోజున రాజకీయం చేసింది కడప ప్రజలు చూడలేదా?